ప్రకృతిలో బలమైన జంతువులు చాలానే ఉన్నాయి. కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచంలోని అత్యంత భయం లేని జంతువుగా అధికారికంగా పేరుగాంచిన జీవి పేరు హనీ బాడ్జర్. చూడ్డానికి ఇది చాలా చిన్నగా, ముద్దుగా ఒక సాధు జంతువులా కనిపిస్తూ ఉంటుంది. కానీ దీని క్రూరత్వం, ఆకలి, పోరాట పటిమ చూస్తే అడవిలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులు కూడా కంగు తినాల్సిందే మరి. అచ్చం బ్రూస్లీ పోరాట పటిమ దీనిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఒక చిన్న కుక్క పరిమాణంలో ఉండే ఈ జంతువు తనకంటే 100 రెట్లు పెద్దవైన సింహాలు, చిరుతపులులు, మనుషులను సైతం ఎదుర్కొని అవసరమైతే వారిపై దాడి చేసి తరిమి కొట్టగలదు. దీనికి అసలు భయం అనే పదానికి అర్థమే తెలియదు. దట్టమైన అడవుల్లో, పొడి ఎడారి ప్రాంతాల్లో నివసించే హనీ బాడ్జర్ ఆకలి వేస్తే దేనినైనా వేటాడడమే కాకుండా తనకు వేటాడడానికి వచ్చే శత్రువుల మీద కూడా ఉవ్వెత్తున ఎగసి పడగలదు. ముఖ్యంగా విష సర్పాలకు ఇది అత్యంత ప్రధానమైన ప్రమాదకరమైనటువంటి శత్రువు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియు విషపూరితమైన పాముగా పేరుగాంచిన బ్లాక్ మాంబా కాటు వేసిన, అది తన కోరల ద్వారా విషాన్ని పంపిన హనీ బాడ్జర్ కొద్దిసేపు స్పృహ కోల్పోతుంది అంతే తప్ప చనిపోవడం అనేది ఉండదు. ఆశ్చర్యకరంగా కాసేపు నిద్రపోయే స్థితిలో ఉన్న తిరిగి లేచి తనను కాటేసిన ఆ పాముని హాయిగా భోజనం చేసేటంతటి అద్భుతమైన శారీరక సామర్థ్యం దీని సొంతం. దీని చర్మం రబ్బరులా సాగే గుణాన్ని కలిగి ఉండి ఎంతో దళసరిగా, కఠినంగా ఉంటుంది. శత్రువుల పదునైన పంజాలను, కోరలను, ముళ్లపంది ముళ్లను కూడా ఇది తట్టుకోగలదు. దీని ప్రత్యేకమైన శరీర నిర్మాణం, అజేయమైన మానసిక శక్తి దీనిని అడవిలో ఒక ప్రత్యేకమైన యోధుడిని చేశాయి. ఏ జంతువైనా దీని జోలికి వెళ్లాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాయి. సింహమైనా, చిరుతైనా హనీ బాడ్జర్ దాడి మొదలు పెడితే అక్కడి నుండి తప్పుకోవడమే ఉత్తమమని భావిస్తాయి. ఎందుకంటే దీని పోరాటంలో వెనుకడుగు అనేదే ఉండదు. దీని దృష్టిలో కేవలం విజయం లేదా ప్రాణాలైనా ఇస్తారనే మొండితనం ఉంటుంది. ఈ జంతువు అడవిలో ఒక అద్భుతమైన సృష్టి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. తేనె అంటే ప్రాణం పెట్టే ఈ చిన్న జీవి ధైర్యం వెనుక ఉన్న రహస్యాలను శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధిస్తూనే ఉన్నారు. హనీ బాడ్జర్ శరీర నిర్మాణం దీనికి అదనపు బలాన్ని మరియు రక్షణను ఇస్తోంది. ఇది ప్రకృతిలో ఒక పరిణామ క్రమపు అద్భుతం. దీని చర్మం చాలా వదులుగా ఉంటుంది. శత్రువులు దీనిని గట్టిగా పట్టుకున్న ఆ వదులు చర్మం లోపల ఇది తన శరీరాన్ని 180 డిగ్రీల వరకు తిప్పి పట్టుకున్న శత్రువు ముఖంపై లేదా సున్నితమైన భాగాలపై తన పదునైన కోరలతో, పంజాలతో గాయపరచగలదు కూడా. అడవిలో ముళ్ల పంది మీద దాడి చేయడం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అని అందరికీ తెలుసు. కానీ హనీ బాడ్జర్ తన తెలివితేటలతో ముళ్ల పందిని కూడా చాకచక్యంగా వేటాడి దాని ముళ్ళు తనని గాయపరచకుండా దానిని చంపి ఆహారంగా స్వీకరిస్తూ ఉంటుంది. దీని పంజాలు పదునైన కత్తుల వంటివి. ఇవి భూమిని వేగంగా తవ్వడానికే కాకుండా శత్రువులను చీల్చి చెందారడానికి, చెట్లను ఎక్కడానికి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా విషపూరితమైన తేళ్లు, పాములు, ఇతర జీవులు, తినడానికి భయపడే జీవులను తినడంలో దీనికి సాటే లేదు. విషాన్ని తట్టుకునే దీని రోగనిరోధక వ్యవస్థ శాస్త్రవేత్తలను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బ్లాక్ మాంబా లాంటి దారుణమైన పాము విషయం కూడా దీని నరాల మండలంపై పనిచేయకుండా అడ్డుకునే ప్రత్యేకమైన ఎసిటైల్ కోలిన్ రిసెప్టర్లు దీని శరీరంలో ఉన్నాయి. ఒకవేళ ఏమైనా శత్రువులు దీనిపై దాడి చేస్తే తన శరీరంలోని ప్రత్యేకమైన అనర్ గ్రంథుల నుండి భరించలేని దుర్వాసనతో కూడిన ద్రవాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. దీంతో ఆ వాసన భరించలేక శత్రువులు దూరంగా వెళ్ళిపోతారు. అడవిలో ఇలాంటి బహుముఖ రక్షణ వ్యవస్థలున్న జంతువులు చాలా తక్కువగా ఉంటాయి. హనీ బాడ్జర్ తన పరిసరాల్లో ఒక నిఘా కన్ను లాంటిది. ఏదైనా జంతువు దీని భూభాగంలోకి అడుగు పెడితే అది ఎంత పెద్దదైనా సరే తన ఉనికిని చాటుకుంటూ అత్యంత దూకుడుగా దాడి చేస్తూ ఉంటుంది. దీని మొండి ధైర్యానికి అడవుల్లోని జంతువులన్నీ గౌరవం ఇస్తాయి. అడవిలో మృగరాజుగా చెప్పుకునే సింహం కూడా అనవసరంగా దీనితో గొడవ పెట్టుకుని తన శక్తిని వృధా చేసుకోవాలని చూడదు. హనీ బాడ్జర్ తన కోసం తాను జీవించుకునే అడవిలో ఒక ఒంటరి వీరుడు. దీని జీవన శైలి, ఆకలిని తీర్చుకునే విధానం అడవిలో ఒక క్రమశిక్షణను కలిగి ఉంటుంది. మనుషులకు కూడా దీని వేగం, చురుకుదనం పట్ల ఒక రకమైన ఆసక్తి ఉంది. ఎందుకంటే ఇది అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే జంతువులలో ఒకటి. హనీ బాడ్జర్ పేరులో హనీ అంటే తేనె ఉన్నా అది కేవలం తేనె కోసం మాత్రమే జీవించదు. అది ఒక సర్వభక్షక జీవి. అంటే దొరికిన దేన్నైనా తింటుంది. పండ్లు, కీటకాలు, చిన్నపాటి జంతువులు, పక్షులు, చివరకు కుళ్ళిపోయిన మాంసాన్ని మరియు విష సర్పాలను కూడా ఇది వదలదు. దీనికి తేనె అంటే చాలా ఇష్టం. అందుకే తేనెటీగల గూళ్లను పాడు చేయడానికి వెనుకాడుగు వేయదు. వేల సంఖ్యలో తేనెటీగలు కుట్టినా దానికి ఉన్న దళసరి చర్మం వల్ల ఆ కుట్లు ఏమీ చేయలేవు. ఇది అడవిలో చాలా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. తన భూభాగాన్ని ఇతర జంతువులు ఆక్రమిస్తే హనీ బాడ్జర్ ఎంతటి ఘోరమైన పోరాటానికైనా సిద్ధపడుతూ ఉంటుంది.
ఇతర జంతువుల వలె ఇది వేటాడేటప్పుడు సమయం కోసం వేచి చూడదు. ఆహారం కనిపిస్తే చాలు వెంటనే దాడి చేస్తోంది. అది ప్రాణాపాయం ఉన్న జంతువు అయినా సరే లొంగిపోవడం దీనికి తెలియదు. అందుకే అడవిలో దీనిని అత్యంత ఎండ్యూరెన్స్ గల జంతువుగా పిలుస్తూ ఉంటారు. దీని వేగం, పట్టుదల చూసి ఇతర జంతువులు ఆశ్చర్యపోతూ ఉంటాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇది ఆహారం కోసం వేట సాగిస్తూ ఉంటుంది. భూగర్భంలో లోతుగా ఉండే చిన్న చిన్న జంతువులను కూడా ఇది తన సున్నితమైన వాసన చూస్తే శక్తి ద్వారా పసిగట్టి భూమిని తవ్వి బయటకు లాగి వేటాడుతోంది. ఆహార సేకరణలో దీనికి ఉన్న తెలివితేటలు, సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యాలు అమోఘం. అడవిలో ఆహారపు గొలుసులో హనీ బర్డియర్ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అది ఒక నిరంతర వేటగాడు, అలాగే తనని తాను రక్షించుకోగల గొప్ప యోధుడు. దీని పట్ల మనుషులకు కూడా ఒక రకమైన గౌరవం పెరగడానికి కారణం ఇది ఎవరిపైనా ఆధారపడకుండా కేవలం తన శక్తితో, తెలివితేటలతో అడవిలో మనుగడ సాగించడమే. హనీ బర్డియర్ మనుగడ అడవిలో ఒక అద్భుతమైన పాఠం. ఆత్మవిశ్వాసం, మొండితనం, శక్తి ఉండే ఏ అడ్డంకిని అయినా, ఏ శత్రువునైనా దాటవచ్చని ఇది నిరూపిస్తూ ఉంటుంది. ఒక చిన్నపాటి జంతువు ఇంతలా అడవిని శాసించడం నిజంగా విస్మయకరమైన విషయం అంటారు. హనీ బడ్జర్ అంటే కేవలం ఒక జంతువు మాత్రమే కాదు, అది ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప మొండి శక్తికి చిహ్నం. భయం, వెనుకడుగు అనే పదాలు దీని నిఘంటువులో లేవు. సింహాలు, చిరుతలు, అత్యంత విషపూరితమైన పాములకు భయపడకుండా వాటి కళ్ళల్లోకి చూస్తూ జీవించడం అంటే ఎంతటి అపారమైన ధైర్యం ఉండాలి. హనీ బడ్జర్ తన శారీరక పరిమితులను తన మానసిక శక్తితో అధిగమించి ఆకలి తీర్చుకోవడం కోసం, తన రక్షణ కోసం నిరంతరం పోరాడుతోంది. దాని దళసరి చర్మం, పదునైన పంజాలు, విషాన్ని తట్టుకునే అద్భుతమైన శక్తి, దుర్వాసనను విడుదల చేసే గ్రంథులు, ఇవన్నీ దానిని అడవిలో అజేయునిగా నిలుపుతున్నాయి. ప్రకృతిలో ప్రతి జంతువుకు ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది, కానీ హనీ బడ్జర్ కు ఉన్న రక్షణ వ్యవస్థ, దానికి ఉన్న ఆత్మవిశ్వాసం, దూకుడు స్వభావం మరే జీవిలోనూ కనిపించవు. అడవిలో దీనిని చూసి మిగిలిన జంతువులు, వేట మృగాలు కూడా ఒక రకమైన భయంతో కూడిన గౌరవాన్ని ప్రదర్శిస్తాయి. హనీ బడ్జర్ అడవిలో ఒంటరిగా తిరిగినా అది ఎప్పుడూ బలహీనంగా అనిపించదు. దానికి తెలిసిన ఒకటే మార్గం పోరాటం, గెలుపు. అది పోరాటంలో ఒకవేళ చనిపోయినా ఆ చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటుంది తప్ప లొంగిపోయే ప్రసక్తే ఉండదు. ఈ మొండి గుణం దానిని అందరికంటే భిన్నంగా మరియు శక్తివంతంగా చూపిస్తోంది. అందుకే హనీ బాడ్జర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. ఇది అడవిలో తనకంటూ ఒక చెరగని ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. ఈ జంతువును గమనిస్తే మనుషులుగా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జీవితంలో ఎంతటి కష్టాలు, సవాళ్లు ఎదురైనా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే పాఠాన్ని హనీ బాడ్జర్ మనకు నేర్పుతోంది.